హాయ్ అండి. డే 4 ఆఫ్ స్పందన మేడమ్స్ డైట్‌లో ఈరోజొచ్చేసి సొరకాయ జ్యూస్ తీసుకోమన్నారు మేడం. సో, ఒక లేత సొరకాయ అండి నేను తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. ఆ సొరకాయని ఒక పావు ముక్క అంటే 3/4లో ఒక పావు ముక్క ఉంటది కదా! ఆ ముక్క తీసేసుకొని ఇలా కొంచెం వాటర్ పోసేసుకొని జ్యూస్ చేసేసుకున్నానండి. అంటే పైన చెక్కు తీసుకున్నాను. లేతకాయ కదండీ! కొంచెం కలర్ అలాగే వచ్చింది. ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. అంటే నేను ఇది తాగిన తర్వాత కొంచెం స్టమక్ పెయిన్‌లాగా అనిపిచ్చింది. తర్వాత పోహా చేసుకోమన్నారండి. వెజిటబుల్ పోహా. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని నేను పోహా అయితే రెడీ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు వేసుకున్నానండి. నాకు ఈరోజు కొంచెం ఆకలిగా అనిపిచ్చింది ఎక్కువగానే. అందుకని నేను ఎక్కువగా కొంచెం ఏసుకున్నాను. ఇంకా వె నెక్స్ట్ వచ్చేసి యాపిల్ తీసుకోమన్నారు. అంటే ఎనీ ఫ్రూట్ తీసుకోమన్నారు మేడం. నా దగ్గర ఒక చిన్న యాపిల్ ఉంటే ఆ యాపిల్‌ని తినేసాను. ఇంక దీంట్లో హాఫ్ అలా ఏం లేదండి. ఫుల్ యాపిల్ అయితే తినేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసైతే సలాడ్ ఇచ్చారు. ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చారు. మార్నింగ్ చేసుకున్నాం కదండీ! సొరకాయ జ్యూసు ఆ పల్ప్ ఉంటది కదా! ఆ పల్ప్ నేను ఆటాలో ఏసేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ చేసుకున్నాను. పన్నీర్ కర్రీ అండి. హోమ్‌మేడ్ పన్నీరే నేను రెడీ చేసుకున్నాను. దాంట్లో హోమ్‌మేడ్ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాను. అందుకనే పెద్ద పెద్ద ముక్కలేం కనిపించట్లేదు. తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి బాదం, జీడిపప్పు తీసుకోమన్నారండి. అంటే నట్స్ తీసుకోమన్నారు. నా దగ్గర ఆ నట్స్ అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పి అవి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కి వచ్చేసి ఈ 2 ఇడ్లీ, వెజిటబుల్ సాంబార్ తీసుకోమన్నారు. నెక్స్ట్ ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోమన్నారండి. నేను అలాగే తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి సొరకాయ ముక్కలు, క్యారెట్టు, బీట్రూటు, బీన్సు, ములక్కాయ, టమాటా, నెక్స్ట్ ఇంకా గ్రీన్ చిల్లీ, ఆనియను ఇంకా అవన్నీ వేసేసుకొనైతే నేను సాంబార్ రెడీ చేసుకున్నాను. చాలా యమ్మీగా వచ్చాయండి. అయితే రాగి ఇడ్లీ అయినా తీసుకోమన్నారు. నేను మొన్న ఈ రాగి ఇడ్లీ తీసుకున్నానని చెప్పి వైట్ ఇడ్లీ తీసుకున్నాను. ఇంక ఈ వీడియో ఇంతే. బాయ్.